భూమి గగన్లతో ఉంగరాలాట ఆడించడానికి అన్నీ సిద్ధం చేస్తాడు చెర్రీ. అందరూ చక్కగా రెడీ అయి హాల్లో పట్టుపరుపుల మీద ఆ భూమి గగన్ల పక్కన కూర్చుంటారు. ఇక భూమిని చూస్తూ గగన్ ఏంటన్నట్టు కళ్ళెగరేస్తూ ఉంటాడు. భూమి గగన్ని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని అలా చూసిన శరత్చంద్ర, అపూర్వ కోపంగా ఉంటారు. కృష్ణప్రసాద్ మాత్రం సంతోషపడుతూ ఉంటాడు. ఇక బింద ముందు కూర్చున్న గగన్ భూమిలను చూస్తూ, అన్నయ్య అసలు ఈ ఉంగరమాట ఎందుకు ఆడిస్తారో తెలుసా అని అడుగుతుండగా, ఎందుకురా అని చెర్రీని అడుగుతూ ఉంటాడు గగన్. ఈ బంగారపు ఉంగరం వాటర్లో, అదే బిందెలోని వాటర్లో ఎవరికి దొరికితే వాళ్ళు వెండి ఉంగరం పెట్టుకున్న వాళ్ళని జీవితాంతం డామినేట్ చేస్తారన్నయ్య అని ఏదో పెద్ద రహస్యం చెప్పినట్టు చెప్తూ ఉంటాడు చెర్రీ. చూడండి వేస్తున్నా వేస్తున్నా అంటూ ఊరిస్తూ ఆ బంగారపు ఉంగరాన్ని బిందెలో వేసేస్తాడు చెర్రీ. గగన్ భూమి ఇద్దరు ఆ బంగారపు ఉంగరాన్ని తీయడానికి పోటీ పడుతూ ఉంటారు. గగన్ నాలుక ఎల్లబెట్టి మరీ భూమిని వెక్కిరిస్తూ ఆ ఉంగరం తీస్తూ ఉంటాడు. భూమి కూడా గగన్కి పోటీ ఇస్తూ ఉంటుంది. కమాన్ భూమి, కమాన్ భూమి అని కొందరు, కమాన్ గగన్ అంది మరికొందరు. ఇద్దరు గగన్ భూమిలని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఈ ఆటలలో గగన్ గెలుస్తాడా, భూమి గెలుస్తుందా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.